నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. వందే భారత్ మెట్రో రైల్లో విద్యార్థులతో కలిసి ప్రయాణించిన ప్రధాని మోదీ. భాష లేకపోతే జాతి మనుగడ ఉండదు. జస్టిస్ ఎన్వి రమణ. నిర్మాతలు తగిన ప్రతిపాదనలతో వస్తే సీఎం డిప్యూటీ సీఎంతో భేటీ. మంత్రి కందుల దుర్గేష్. ఎంపీ అవినాష్ రెడ్డికి కూటమి నేతలను విమర్శించే హక్కు లేదు. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరులో పర్యటించారు. బెంగళూరు బెల్గావి వందే భారత్ ఎక్స్ప్రెస్ ను ప్రారంభించారు. అక్కడి నుంచే వర్చువల్ గా అమృత్సర్, కట్రా, నాగపూర్, పూణే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు జెండా ఊపారు. అనంతరం బెంగళూరు నుంచి బెల్గావి వందే భారత్ రైల్లో ప్రయాణించిన ప్రధాని విద్యార్థులతో ముచ్చటించారు. ప్రధాని వెంట సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తదితరులున్నారు. టీచ్ ఫర్ చేంజ్ వేణిరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం జన్వాడ్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సినీ నటి మంచులక్ష్మి ఫౌండేషన్ చైర్మన్ రత్నారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు రీసైక్లింగ్ ప్లేట్లు, ఇతర సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా మంచులక్ష్మి మాట్లాడుతూ పాఠశాలకు 4 డిజిటల్ తరగతులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 11 ఏళ్లుగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, 2 ఏళ్లుగా వేణిరావు ట్రస్ట్ సౌజన్యంతో కొనసాగుతున్నామన్నారు. విద్యార్థులకు ఆడుతూ పాడుతూ విద్యను నేర్చుకోవటమే తమ ఉద్దేశమన్నారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కాళీ యాదవ్ గారికి చాలా థ్యాంక్ యూ. మా మాట కొంచెం బ్యాక్గ్రౌండ్ అన్న మీరు గవర్నమెంట్ మా ఇనిషియేటివ్స్ ని ప్రారంభించినందుకు.
ఈరోజు ఇక్కడ స్మార్ట్ క్లాస్ రూమ్తో పాటు ఫ్లో ఫార్వర్డ్ అనే ఒక ప్రోగ్రామ్ తోటి ఆడపిల్లలకి మెన్స్ట్రువల్ హైజీన్ గురించి నేర్పిస్తూ వాళ్ళకి క్లాసెస్ తీసుకుంటూ అండ్ వాళ్ళకి ఫ్రీ రీయూజబుల్ ప్యాడ్స్ ఇవ్వడం జరిగింది. మిడ్ డే లంచ్ అనే గవర్నమెంట్ ఆల్రెడీ ఫుడ్ ఇస్తుంది, కానీ ఆ ఫుడ్ తినేదానికి వాళ్ళకి ప్లేట్లు, గ్లాసులు అని చాలా రకరకాల ఐటమ్స్తో పాటు వేణీరావు ఫౌండేషన్ ద్వారా రత్న గారితో ఈ స్కూల్కి రావడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ యాదయ్య గారు ఫర్ కమింగ్ అండ్ బీయింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ అవర్ ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. సో మేడం, తెలంగాణలో ఎన్ని స్కూల్స్ అనుకుంటున్నారు? మేము తెలంగాణలో అబౌట్ 260 స్కూల్స్ ఉన్నాయండి. 325 ఎందుకంటే ఈ ఇయర్ కౌంట్ చేయలేదు నేను. 325 స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి, కానీ 1000 స్కూల్స్ పైన మేము వాలంటరీ బేస్డ్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. అండ్ ఒకటి స్మార్ట్ క్లాస్ రూమ్స్లో టీవీ ఒకటే ఇచ్చేయడం కాకుండా మేము ఒక కంప్లీట్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తామన్నమాట. ఆ క్లాస్ రూమ్లో లో లైన్ టేబుల్స్, చైర్స్, కరికులం, వాల్స్ అండ్ పెయింట్ చేసి ఆ రూమ్లో పుస్తకాలు ఇచ్చి, స్మార్ట్ టీవీ ఇచ్చి, ఆ టీవీలో కరికులం ఇచ్చి, ఆ కరికులంని ఎలా నేర్పించాలి అని గవర్నమెంట్ స్కూల్ టీచర్స్కి మేము ట్రైనింగ్ ఇస్తూ బేస్ లైన్, మిడ్ లైన్, ఎండ్ లైన్ అసెస్మెంట్ చేస్తూ మేము ఒక స్కూల్కి వస్తే పిల్లలు ఏ లెవెల్లో ఉన్నారు, మేము నేర్పిస్తుంటే ఏ లెవెల్లో ఉన్నారు, మధ్యలో మా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఎలా జరుగుతుంది అన్న ఒక కన్సెన్సస్ కూడా ఉంది మా దగ్గర. ఎందుకంటే నేను ఏదైనా ఒక పని చేస్తే అది ఎలా గ్రాఫ్లో ఎలా వెళ్తుంది అని చూడటం ముఖ్యం కాబట్టి. అండ్ చాలా గర్వంగా చెప్పగలుగుతాను దట్ మేము ప్రతి స్కూల్లో ఎక్కడ స్టార్ట్ చేసినా బేస్ లైన్ నుంచి మేము ఎండ్ లైన్కి వచ్చేసరికి పిల్లల దగ్గర యావరేజ్ 60 to 70% ఇంప్రూవ్మెంట్ ఉంది. కొన్ని స్కూల్స్లో 30% ఉండేది, కానీ మేము వెళ్ళాక 60 to 70% వరకు తీసుకురాగలిగాం. మా ధ్యేయం వాళ్ళందరికీ కూడా 90% వరకు రావాలి అండ్ ఒక ప్లే ద్వారా ఆడుతూ పాడుతూ నేర్చుకోవాలి ఎడ్యుకేషన్, చదువు అనేది ఉద్దేశం అన్నమాట. గవర్నమెంట్తో అసోసియేట్ అయ్యే అవకాశం ఉంది? లేదండి, గవర్నమెంట్ కోసం మేము చేస్తున్నాం. ప్రైవేట్ సెక్టర్ నుంచి ఇలా మేము సపోర్ట్ తీసుకుంటూ ఉంటాం అంతే. మేము మెయిన్గా వర్క్ చేసేది డిఈఓస్ తోటి, కలెక్టర్స్ తోటి, అక్కడున్న పర్మిషన్స్ అవన్నీ తీసుకొని అండ్ హెడ్ మాస్టర్స్ తోటి ఏ స్కూల్లో టీచర్లు బాగా నేర్పిస్తున్నారని మేము మా సర్వే చేసుకుంటాం. ఊరికి తీసుకెళ్ళి ఒక టీవీ ఇచ్చేస్తే అది ఉపయోగించకపోతే ఇంక దానికి వేస్ట్ అయిపోతుంది. అందుకని ఎక్కడ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు, ఆ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉండడంతో పాటు వైకాపా నేతల వద్ద నోట్లు తీసుకోండి, తేదేపాకు ఓట్లు వేయండి అంటూ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఓటర్లను విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన పులివెందులలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైకాపా నేతలు కూటమి నేతలపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. వైకాపా నేతల అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్ పులివెందుల అని, గతంలో అక్కడ నామినేషన్ వేసే పరిస్థితి లేదన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డికి కూటమి నేతలను విమర్శించే హక్కు లేదన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల మండలం రాయలపురంలో సోమవారం జడ్పీటీసీ ఉప ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. పులివెందుల జడ్పీటీసీ రకరకాల వైఎస్ఆర్ పార్టీ వల్ల ఆరోపణ, ఏదో మేము బూత్ క్యాప్చూరింగ్ అని, ఒక మా భరత్ రెడ్డి అనే ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ యొక్క క్వాలిఫికేషన్ రద్దు చేయాలా, నామినేషన్ రద్దు చేయాలా, ఎలక్షన్ కమిషన్ రద్దు చేయాలా. అసలు మొన్న 2021 4.5 సంవత్సరాల కిందట ఇదే జెడ్పీటీసీ గాని ఇక్కడ జరిగిన ఎంటైర్ పులివెందుల్లో ఒక్క నామినేషన్ అన్న వేసేదానికి ఆస్కారం కలిగించారు. ఇప్పుడు 11 మంది, పోలింగ్ 12. అంటే అటువంటి వ్యక్తులు ఎవరి మీద ఆరోపణ చేయడం, నామినేషనే కార్యక్రమాన్ని సర్పంచుల యొక్క వార్డు మెంబర్లు కూడా లేకుండా చేసినారు. ఇక్కడ మా బీజేపీ పార్టీ తరఫున పోటీ చేస్తే కూడా అదే పని చేసినారు, టీడీపీ పార్టీ చేసినారు, ఇండిపెండెంట్ చేసినారు. ఇటువంటి క్యారెక్టర్ ఉంటుంది. వీళ్ళు దౌర్జన్యం గురించి మాట్లాడే హక్కు ఇక్కడ ఉందా? దౌర్జన్యం చేసినది వైఎస్ఆర్ పార్టీ ప్రతి చోట, వీళ్ళంత చోట. ఇటువంటి క్యారెక్టర్ ఉండే అవినాష్ రెడ్డి మరొకరిని మాట్లాడము
ఏదో పాత సాగుతుంది, మొగుడిని కొట్టి మొగసాలు అంటే గుమ్మం దగ్గరకు వచ్చేది ఏర్చేది, కొట్టి పట్ట పీకేది మొగునే, బయటకు వచ్చి ఏర్చినట్లని చెప్తుంటారు. అటువంటి పరిస్థితి తెచ్చిన ఈ యొక్క పార్టీకి మమ్మల్ని ఎవరిని విమర్శించే ఎక్కలేదు. భరత్ రెడ్డిని నామినేషన్ ప్రక్రియను రద్దు చేయాలని ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ కాకుండా కోర్టు కూడా ట్రై చేసినారు, హౌస్ మోషన్ కూడా ట్రై చేసినారు, వాళ్ళు అలో చేయలేదు. మళ్ళీ వార్త వచ్చింది రేపు కోర్టు రీఓపెన్ అవుతుంది కాబట్టి లంచ్ మోషన్, ఇదే రిక్వెస్ట్. అసలు అరెస్ట్ అయినారు. ఈ రోజు ప్రొద్దుటూరు కోర్టులో పోలీసులు కొందరిని హాజరు పెట్టడం కూడా జరిగింది, మా వాణి కొట్టారనే ఉద్దేశంతో. అంటే వాళ్ళు తప్పు చేసి నింద ఎవరికో మోపడం. రేపు మొన్నాడు జరిగే పోలింగ్లో కూడా అదే మొదలు పెట్టారు. మాకు ఇప్పుడే కొంత వార్త ఏమంటే ఎలక్షన్ ప్రక్రియను మేము బైకాట్ చేయాలనే ఉద్దేశంతో ఉండాలని, దానికి సాకులు ఎదుగుతా. అసలు ఒక సామెత ఉంది, ఉట్టికి ఎక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కునా అని. ఎర్రబల్లె చెరువుకు చిన్న పని, పాపం ఈ జెడ్పీటీసీకి సంబంధించిన పని, దాని ఒక చిన్న గ్రావిటీ ద్వారా ఒక వంకలో పడితే 14 కిలోమీటర్ల ప్రయాణం, అది 421 కిలోమీటర్ల దగ్గర మేము వెంటనే పూర్తి చేయించినాం. అరటిలో దోపిడీ, చీనీలో దోపిడీ, కొందరికి పెన్షన్ ఇప్పించినందుకు దొంగ పెన్షన్లు ఇప్పించి దానికి డబ్బు, ఒక సంవత్సరపు డబ్బు వాళ్ళే తీసుకుంటారంట పెన్షన్. అంటే 4,000 ఇంటూ 12 అంటే 45,000, 50,000 రూపాయలు లాగితేనే పెన్షన్. అది ఓపెన్ గా చెప్తున్నారు. వాంటెడ్ గా కొందరికి ఇంటి బిల్లులు కూడా ఇవ్వకుండా బ్లాక్ చేసినారు. ఏంది ఇలా ప్రగతి? పాడా ఫండ్స్ మీకు అందరికీ ఇచ్చినది. అసలు నిన్న ఈ కొత్తపల్లి ఊర్లేకపోతే రోడ్డు ఘోరంగా ఉంది. ఏమంటే ఫండ్స్ జెండర్ వేసినట్టు దాంట్లో అప్రూవల్ అయినట్టు బిల్లు కూడా తీసుకున్నారట కొందరు. పేడ ఇట్లా దొంగ పని చేసి ప్రతి దాంట్లో కమిషన్ తీసుకొని, నాకు తెలిసి ఈ 10,500 ఈ ఓట్లకు సంబంధించిన మా అంటే 10 మందికి ఏమైనా బెనిఫిట్ జరిగింటారు. మీద అందరినీ గొంతు వచ్చినారు. రైతులకు డ్రిప్ ఇరిగేషన్ ఎందుకు తగ్గించారు, ఎందుకు కొందరికి పెన్షన్లు కొందకు వచ్చినారు, కొందరికి లేని పెన్షన్లు ఎందుకు క్రియేట్ చేశారు, దొంగ హౌసింగ్ బిల్లులు ఎందుకు కబ్జా చేశారు, బాడా ఫండ్స్ ఎందుకు మోసం చేశారు. అంటే మీ ఇష్టం వచ్చేట్టు చేస్తే రాజకీయాలు అనుకున్నారు. మంచి సమయం వచ్చింది. మేమందరం మూకుమ్మడిగా ప్రచారం చేసినప్పుడు అన్ని విషయాలు బయటకు వచ్చినాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఒకటే సలహా ఇచ్చారు, మీరు నోట్ చేసుకోండి, ఏ సబ్జెక్ట్ అయినా మేము 100 days టైం పెట్టుకొని కొన్ని 4వ రోజుగా పూర్తి. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణను మండలి వెంకట కృష్ణారావు తెలుగు వైభవ పురస్కారం వరించింది. కృష్ణా జిల్లా అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో పురస్కార ప్రదానోత్సవం నిర్వహించారు. మండలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శత జయంతి సంఘం ఈ అవార్డును ప్రదానం చేసింది. ఈ సందర్భంగా వివిధ రంగాల ప్రముఖులు జస్టిస్ ఎన్వి రమణ దంపతులను ఘనంగా సత్కరించారు. ఒక పురస్కారం ఇస్తాం, మీరు రావాలి అన్నప్పుడు నేను తెలుగు భాషకి చేసినటువంటి సేవ చాలా తక్కువ. నాకన్నా అహర్నిశం కష్టపడుతున్నటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు, సంస్థలు ఉన్నాయి. వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులకి ఇస్తే బాగుంటుందని చెప్పి సూచిస్తే మండలి బుద్ధప్రసాద్ గారు అన్నారు, మీకు ఇవ్వటం ద్వారా ఒక ప్రయోజనం ఉంది. అదేమిటంటే ఒక ఉన్నతమైనటువంటి పదవిలో పనిచేసినటువంటి వ్యక్తిగా మీకున్నటువంటి పలుకుబడి కానీ ఇతర సంబంధాలు కానీ తెలుగు భాషకు సంబంధించినటువంటి పటిష్టం చేయడం కోసం ఉపయోగపడుతుంది అనేటటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. అప్పుడు నేను ఆలోచించి ఒప్పుకున్నాను. ఈ సందర్భంగా ప్రత్యేకించి మండలి వెంకట కృష్ణారావు గారి గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఒక మహోన్నతుడు, మానవతామూర్తి, అసలు సిసలైనటువంటి గాంధేయవాది, తెలుగు భాషా సంస్కృతులను ప్రోత్సహించడం కోసం అవిరళ కృషి జరిపి ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరినీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చినటువంటి మహనీయుడు. మరి తన జీవితం అంతా కూడా తెరచిన పుస్తకంలా గాంధేయవాదానికి కట్టుబడి మరి మనసా వాచ కర్మన ఆచరించినటువంటి వ్యక్తి. అటువంటి మహనీయుడు ఏ పదవి ఆయన తీసుకున్నా, అది ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, లేదా మంత్రి కావచ్చు, ఆ పదవులకే వన్ని తెచ్చినటువంటి, గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి. అటువంటి మహనీయుడు వారికి నివాళులు అర్పించడానికి వారు ఏ రకంగా తన జీవితాన్ని ఆదర్శప్రాయంగా గడిపారో, ఏ రకంగా సమాజ సేవ కోసం ఆయన అనుక్షణం తపన పడ్డాడో, ఆ
ఆచరణను మనం కొద్ది మాత్రమైనా కూడా మనం ఆచరించగలిగితే ఆయనకి మనం సరైనటువంటి నివాళిని అర్పించిన వాళ్ళు అవుతాం. ఈరోజు ప్రజాసేవ అంటే డబ్బుతో ముడిపడి ఉందని చెప్పేసి బుద్ధప్రసాద్ గారు చెప్పారు. ఏపీలో చిత్ర పరిశ్రమ అభివృద్ధిపై సినీ నిర్మాతలు తనతో చర్చించారని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. సమస్యల పరిష్కారం, ఇండస్ట్రీ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో భేటీ ఏర్పాటు చేయాలని నిర్మాతలు కోరినట్లు తెలిపారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి తగిన పాలసీ తీసుకురావాలని వారు కోరినట్లు చెప్పారు. నిర్మాతలతో జరిగిన సమావేశంపై వివరాలను మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలుగు సినిమా పరిశ్రమకు ఇస్తున్నటువంటి సహకారం, ఈ శాఖ సినిమా పరిశ్రమ అభివృద్ధి గురించి చేస్తున్నటువంటి కృషి గురించి తెలుగు సినిమా నిర్మాతలు ముఖ్యమైన వారు వచ్చి ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ఏ రకమైనటువంటి అంశాల మీద దృష్టి పెట్టాలనేటువంటి ఆలోచనని వారు చర్చించడం జరిగింది. దాంతోపాటు ప్రధానంగా సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి వివిధ అంశాల మీద 24 క్రాఫ్ట్స్కి సంబంధించినటువంటి అభివృద్ధి మీద ముఖ్యమంత్రి గారితో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారితో ఒక సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా వారు కోరడం జరిగింది. దాంట్లో భాగంగానే వారు అనేక అంశాలని సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి కొత్త సినిమాల రిలీజ్ విషయం కానివ్వండి, షూటింగ్ల విషయం కానివ్వండి, అదేవిధంగా ఒక ప్రత్యేకమైనటువంటి పాలసీ తీసుకువచ్చే విషయం కానివ్వండి, వీటి మీద కూడా చర్చించారు. వారితో ఆ విషయాలు మాట్లాడినప్పుడు ఇవన్నీ కూడా మీరు సమగ్రంగా చర్చించి విస్తృతమైనటువంటి మీ వేదిక మీద వాటిని బాగా ఆలోచించి ఒక సమగ్రమైనటువంటి ఆలోచనతో ముందుకు రండి. వచ్చినప్పుడు సీఎం గారితో, డిప్యూటీ సీఎం గారితో మీకు సమావేశం సెప్టెంబర్ మొదటి 2 వారాల్లో ఎప్పుడు అవకాశం కుదిరితే అప్పుడు ఏర్పాటు చేస్తామని చెప్పాం. ఆ సమావేశంలో వారు వచ్చి వారితో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన సహకారం వారు ఆశిస్తున్నారో, దాంతోపాటు రాష్ట్రంలో ఏ రకమైనటువంటి అభివృద్ధి జరగాలని వారు కోరుకుంటున్నారో, షూటింగ్లు అయితే ఇప్పటికి బాగా జరుగుతూ ఉన్నాయి, వాటితో పాటు మౌలిక సదుపాయాల కల్పన, స్టూడియోల నిర్మాణం కానివ్వండి, డబ్బింగ్ థియేటర్లు, రికార్డింగ్ థియేటర్లు, రికార్డింగ్ థియేటర్ల నిర్మాణం కానివ్వండి, వీటికి సంబంధించి వారికి ఉన్నటువంటి ఆలోచనల్ని రాష్ట్ర ప్రభుత్వంతో, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారితో, ఉప ముఖ్యమంత్రి గారితో చర్చించడానికి ఒక ప్రాతిపదికగా మొట్టమొదటి మెట్టుగా వారు నన్ను కలవడం జరిగింది. దీని మీద త్వరలోనే ఒక సమావేశం ఏర్పాటు చేసి విస్తృతంగా ఆలోచించి ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. నంది అవార్డులకు సంబంధించి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి గారు నంది అవార్డుల విషయంలో కానీ, నంది నాటకోత్సవాల విషయంలో కానీ ఒక స్పష్టమైనటువంటి వైఖరి తీసుకున్నారు. అదేవిధంగా నంది అవార్డుల విషయంలో ఉప ముఖ్యమంత్రి గారు కూడా చాలా సూచనలు చేశారు. వీటిని దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం కూడా మనం నంది అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. దాన్ని ఏ రకంగా చేయాలనేటువంటి కల్లూరు అర్బన్ పరిధిలోని 19, 20 వార్డుల ఐద్వా మహిళా సంఘం 2వ మహాసభ సోమవారం జరిగింది. మహిళలకు రక్షణ కల్పించాలని, మద్యపాన నిషేధం అమలు చేయాలని సంఘం డిమాండ్ చేసింది. మహిళా సంఘం జిల్లా కార్యదర్శి అలివేలు మాట్లాడుతూ మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరుగుతున్నాయని, ప్రభుత్వం మద్యపాన నిషేధం చేయకపోతే మహిళలు పెద్ద ఎత్తున పోరాటంలో పాల్గొంటారని హెచ్చరించారు. అనంతరం కొత్త కమిటీని ఎన్నుకున్నారు. చేసి లేదంటే వీక్ కలెక్టర్ బాగా లేకపోతే ముఖ్యమంత్రి చేశారో చెప్పుకుంటూ ఉన్నారు.
మండలం నారాయణపురం వాసిగేరప్ప ఆలయం నుంచి 5.99 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాల మాయం కావటం కలకలం రేపింది. ఆలయ కమిటీ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సోమవారం వాసిగేరప్ప అనే పూజారిని అరెస్టు చేశారు. చెడు అలవాట్లు, మట్కా బెట్టింగ్ తో అప్పుల పాలై అప్పులు తీర్చే మార్గం లేక పూజారి ఈ దొంగతనానికి పాల్పడినట్లు డీఎస్పీ హేమలత తెలిపారు. ఆభరణాలను రికవరీ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. 10th ఆగస్ట్ మనకి నారాయణపురం ఇస్వి పోలీస్ స్టేషన్ లిమిట్స్ నారాయణపురంలో వసిగేరప్ప అనే ఒక ఆలయం ఉంది. అందులో ఆభరణాలు, వెండి ఆభరణాలు ప్లస్ బంగారు ఆభరణాలు కనిపించడం లేదని ఆ గుడికి సంబంధించిన కమిటీ వాళ్ళు ఫిర్యాదు ఇచ్చారు. దాని మీద ఒక కేసు రిజిస్టర్ చేశాం, థెఫ్ట్ కేసు. వాళ్ళు అనుమానించిన విధంగానే ఆ గుడిలో పనిచేసే పూజారిని, ఈయన దగ్గర 30 years నుండి అదే గుడిలో పూజారిగా పనిచేస్తున్నాడు. ఇతని పేరు కూడా వసిగేరప్ప అనే. కాకపోతే ఇతను కొన్నేళ్ల నుంచి, ఒక 10 నెలల నుండి బెంగళూరులోనే ఉంటున్నాడు వీళ్ళ ఫ్యామిలీ అంతా. కానీ అప్పుడప్పుడు వచ్చి గుడిలో పూజలు చేసుకొని వెళ్ళిపోయేవాడు. ఇతనికి కొద్దిగా చెడు వ్యసనాలు, మట్కా ఆడడం ఇలాంటివి ఉండడం వల్ల విపరీతమైన అప్పులు చేసి ఆ అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఈ వెండి ఆభరణాలు ఉన్న ఒక 10 గ్రాముల బంగారు ఆభరణం కూడా తీసుకెళ్లి అమ్మేస్తే నేను ఈ అప్పులన్నీ తీర్చేయచ్చు అనే ఉద్దేశంతో ఇతను ఒక్కొక్కటిగా తీసి అతని ఇంట్లో పెట్టుకోవడం జరిగింది. వితిన్ 24 hours లోనే మేము ముద్దాయిని పట్టుకోవడం ప్లస్ ఈ ప్రాపర్టీని అంతా రికవర్ చేశాము. ఈ ప్రాపర్టీ టోటల్ వాల్యూ 5,99,000. ఇందులో మనకి సిల్వర్ 4 kgs 386 grams ఉంది, ప్లస్ గోల్డ్ ఒక 10 grams ఉంది. టోటల్ ప్రాపర్టీ వాల్యూ 5,99,000 ఉంది. ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేశాము. ప్రస్తుతానికి ముద్దాయిని కూడా అరెస్ట్ చేశాము. రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. చల్లపల్లిలో కేడీసీసీ బ్యాంక్ సొంత భవనాన్ని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, చైర్మన్ నెట్టెం రఘురామ్తో కలిసి ప్రారంభించారు. ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుంటే వైసీపీ డ్రామా రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. సహకార వ్యవస్థలో కేడీసీసీ బ్యాంక్ దేశంలోనే ఉత్తమ బ్యాంకుగా నిలిచిందని ఎమ్మెల్యే కొనియాడారు. మా వృత్తిని ప్రోత్సహిస్తూ, మా వృత్తిని గౌరవిస్తూ మాకు హక్కు కల్పించిన బ్రాందీ షాపుల్లో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం, బారుల్లో హక్కు కల్పించింది చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ ఆదరణ పథకం వస్తుంది. ఈసారి మా గౌడ బిడ్డలకి సైకిల్ కాదు, మోటార్ సైకిల్ ఇప్పిస్తాం. ఇది చంద్రన్న మాట, చంద్రన్న మాటే మా మాట. ఆనాడు రామన్న మమ్మల్ని ఆదుకుంటే ఈ రోజు చంద్రన్న మమ్మల్ని ప్రోత్సహిస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీది గౌడ కులస్తులు, గీత కులస్తులది కుటుంబ అనుబంధం. ఇది ఎవరు విడదీయం లేని అనుబంధం. ఇది తరతరాలుగా పార్టీ పెట్టిన నాటి నుంచి గీత కులాలది, గౌడ శెట్టి బలిజీడిగా సీసీ నేత ఎవరైనా ఉంటారో ఇది వాళ్ళ అనుబంధం. కాబట్టి ఈ అనుబంధం ఎలాగా ఉంటుంది, ఈ బంధం ఇంకా బలపడిద్ది. ఇంకా గీత వృత్తితో పాటు వాళ్ళ నేత వృత్తికి కూడా ఉచితంగా కరెంట్ ఇచ్చారు. అదేవిధంగా నాయ బ్రాహ్మణ సోదరులకు ఇచ్చారు. అదేవిధంగా మరి అగ్నికుల క్షత్రియ సోదరులకు ఇచ్చారు. ఇంకా మిగిలినటువంటి బీసీ కులాలు ఏవైతుండయో అన్ని చేస్తాం. దీంతో పాటు ఆలకలాగా నవరాలు ఇస్తాం, మేము పథకాలు రద్దు చేస్తామని చెప్పలే. మేము పెన్షన్ పెంచేసాం. 5 రోజుల్లో వాళ్ళకి 5 సంవత్సరాలు పట్టింది. అదేవిధంగా తల్లికి వందనం ఎంతమంది ఉండి ఇచ్చాం వాళ్ళు ఒకరికే ఇచ్చారు. అదేవిధంగా 3 గ్యాస్ బండ్లు ఇచ్చాం మహిళకి. అదేవిధంగా అన్నదాత సుఖీభావ ఇచ్చాం. అదేవిధంగా రేపు బస్సులో మహిళలకి ఉచిత ప్రయాణం అయిపోతా ఉన్నాం. ఇవాళ అమరావతి కానీ పోలవరం కానీ పరిగెత్తా ఉన్నాయి. 20 లక్షల ఉద్యోగ కల్పన కోసం పారిశ్రామికంగా ఉరకలు ఎత్తిస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి బీసీలంతా కూటమి వైపే, బీసీలంతా జై చంద్రబాబు నాయుడు, జై పవన్ కళ్యాణ్ గారు, జై లోకేష్ గారు, జై పార్థసారథి గారు. ప్రభాస్ పెళ్లి గురించి ఎప్పుడు నెట్టింట చర్చే. ప్రభాస్ కి ఆ హీరోయిన్ తో పెళ్ళట, ఈ హీరోయిన్ తో పెళ్ళట అంటూ పుకార్లు షికార్లు కొడుతూ ఉంటాయి. ఇది ఎప్పుడూ ఉన్నదే. కానీ ఈసారి ఆయన పెళ్లి గురించి ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ తప్పకుండా పెళ్లి చేయాలని అనుకుంటున్నామని చెప్పారు. అయితే శివుడు ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడే ఆ పెళ్లి జరుగుతోందని ఆమె వెల్లడించారు.
వచ్చాక ద్రాక్షారం వేమేశ్వర స్వామి వారు, వేణు కృష్ణరాజు గారు ఎన్నోసార్లు దర్శనం చేసుకున్నాము. ఆయనకి ఎంతో ఇష్టమైన దేవుడు. ఈ ప్రాంతంలో ఆయన ఎంపీగా తండ్రి అప్పుడు ఫస్ట్ టైం గెలిపించడం అప్పటి నుంచి కూడా ఎప్పుడు కాకినాడ వచ్చినా వచ్చి ద్రాక్షారం రావటం, వేమేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుంటాం, అమ్మవారు శక్తిపీఠం అలా అలవాటు. కానీ నేను ద్రాక్షారం వెళ్ళాలి, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. కృష్ణరాజు గారు నేను వెళ్ళలేదని అనుకున్నాను అంతే. కానీ అనుకోకుండా అక్కడ ఏదో కార్యక్రమం అని కాకినాడలో పిలవటం, ఇంట్లో వని సెరమనీకి రావటం, అంటే భగవంతుడు నాకు అలాగా పిలుపునిచ్చాడు అనమాట. ఏం కావాలని కోరుకున్నారు అది మీ అందరికీ తెలిసిన విషయం. ప్రభాస్ గారు పెళ్లి గురించేగా మీ అందరూ అడిగేది. తప్పకుండా బాబుకి పెళ్లి చేయాలని మాత్రం మనస్ఫూర్తిగా పార్వతీ పరమేశ్వరుని నేను కోరుకున్నాను. ఈ సంవత్సరం చేస్తాను ప్రభాస్ గారికి వెళ్ళండి. అంటే అది శివుడు ఆజ్ఞలో ఎందుకు చేయమైనా కుట్టదు అంటారు కదా. భగవంతుడు ఆజ్ఞ ఆయన ఎప్పుడు ఏ రోజు అనుకుంటే ఆ రోజు జరుగుతుంది. తప్పకుండా ఆ శుభ సమయం వస్తుంది. అలాగే మా పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి కూడా ఆ తండ్రి మంచి సంబంధాలు. అంటే ప్రభాస్ గారికి మీ ఫ్యామిలీ కుటుంబంలోనే మ్యారేజ్ చేస్తారు, బయట ఏమన్నా సినిమా హీరోయిన్లు ఎవరన్నా? అది తెలియదు నాకైతే. అది మాత్రం పెళ్లి మాత్రం జరుగుతుంది. అది పెళ్లి మాత్రం జరుగుతుంది. భగవద్ రాజ్యం ఉందంతా. చాలా సంతోషం. థ్యాంక్ యూ మేడం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. Thank you.